తలుచుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం, అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. రణజన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఆంధ్రకు జరిగే అన్యాయం ముందే తలుచుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు
తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. ఆంధ్రకు జరిగే అన్యాయం ముందే తలుచుకొని, చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని, జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని, ముగింపు వాక్యం చెప్పాలను రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. వాలంటీర్స్కు వందనం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి వర్యులు మన రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరికి అందేలాంటి ఒక సుపరిపాలన అందజేస్తున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు ఏ వాలంటీర్ని కించపరిచినటువంటి వ్యక్తులే ఈరోజు మేమొస్తే వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తాము అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మనం చూస్తే లాక్డౌన్ సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు కుటుంబంలోని ఒక సభ్యులతో ఒక సభ్యులు కూడా పలకరించుకోవడానికి భయపడినటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ చేసినటువంటి సేవలకు ప్రపంచ దేశాలే హర్షించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. మరి స్వచ్ఛందంగా వారి సేవలు వినియోగించుకుంటూ ప్రజలకు అన్ని
సంక్షేమాలు చేరువ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. రేపు గతంలో బాబొస్తే జాబ్ వస్తుంది, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం అని మాట్లాడారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2,55,000 పైచిలకు వాలంటీర్స్ సేవలు వినియోగించుకుంటూ వారి ద్వారా స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా విదితమే. మరి వాళ్ళ సేవలకు ఏదైతే ఒక గొప్ప వ్యవస్థను మనం మన రాష్ట్రానికి తీసుకువచ్చుకున్నామో వాళ్ళ సేవలకు సాల్యూట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు 3 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంగణానికి వచ్చి వాలంటీర్స్ని, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది.